హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు తెలుసుకుందాం. అంతకంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివ్ చేయండి. ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తారు. కుటుంబ సమస్యల పట్ల మౌనంగా, ప్రశాంతంగా ఉండడమే శ్రేయస్కరమని భావిస్తారు. వృత్తి వ్యాపారాలలో పని ఒత్తిడి పెరగడంతో తీరిక లేకుండా ఉంటారు. వినోదం, సరదా కోసం అధికంగా డబ్బు ఖర్చు చేస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. కుటుంబ జీవితాన్ని సంపూర్ణంగా ఆనందిస్తారు. స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్తారు. ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ముఖ్యంగా వ్యాపారులు పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, లేకుంటే చిక్కుల్లో పడతారు. ఆస్తులు, భూములకు సంబంధించిన వ్యవహారాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ముఖ్యమైన వ్యవహారాల్లో మొండి పట్టుదలకు పోకుండా పట్టు విడుపుదల ధోరణిని అవలంబించండి. కీలక నిర్ణయాలు తీసుకునే విషయంలో గందరగోళానికి గురవుతారు. ఆత్మవిశ్వాసం లోపిస్తుంది. సమస్యలకు పరిష్కారాలు కనుగొనడంలోనూ ఇబ్బంది పడతారు. ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండండి. ఎవరితోనూ వాదనలు వద్దు. ప్రశాంతంగా దైవబలం మీద విశ్వాసం ఉంచితే సానుకూల ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఈరోజు సాధారణంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో శ్రమ పెరగకుండా చూసుకోండి. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. వ్యాపారంలో లాభాలు ఆశించిన మేరకు ఉండకపోవచ్చు. అనారోగ్య సమస్యలు నిర్లక్ష్యం చేయవద్దు. కుటుంబ శ్రేయస్సు కోసం శ్రమిస్తారు. హనుమాన్ చాలీస పారాయణతో మెరుగైన ఫలితాలు ఉంటాయి. ఈ రాశి వారికి ముఖ్యమైన పనులు నిదానంగా సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. బంధువులతో విభేదాలు ఏర్పడతాయి. గృహ నిర్మాణ యత్నాలలో అవాంతరాలు, కుటుంబ ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. వ్యాపారాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిళ్లు, పనిభారం పెరుగుతాయి. పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. గులాబీ, లేత ఆకుపచ్చ రంగులు, శివపంచాక్షరి పఠించండి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆస్తి విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. అందరిలోనూ గౌరవం పెరుగుతుంది. కోర్టు కేసులు పరిష్కార దశకు చేరుతాయి. వాహన యోగం. విద్యార్థులు అనుకున్న ఫలితాలు సాధిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం. కళారంగం వారికి సత్కారాలు. వారం చివరిలో ధన వ్యయం. అనుకున్న వ్యవహారాలు సాఫీగా పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. బంధువుల నుండి శుభవార్తలు. భూములు, వాహనాలు కొంటారు. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. నిరుద్యోగుల యత్నాలు కొంత మేరకు ఫలిస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకూల మార్పులు. పారిశ్రామిక వర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. కొత్త వ్యక్తుల పరిచయం సంతోషం కలిగిస్తుంది. ఆప్తులు మీ అభివృద్ధిలో కీలకం కాగలరు. ఇంటర్వ్యూలు అందుకుంటారు. ఆస్తి విషయాలలో ఒప్పందాలు చేసుకుంటారు. ఇంటా బయట మీకు ఎదురులేని పరిస్థితి ఉంటుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. వాహన యోగం. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. వారం చివరిలో ఆరోగ్య సమస్యలు. నూతన ఉద్యోగ ప్రాప్తి. కొన్ని వివాదాలు తీరి ఊపిరి పీల్చుకుంటారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లాభ సూచనలు. ఆరోగ్యం కుదుట పడుతుంది. విద్యార్థులకు నూతన విద్యావకాశాలు దక్కుతాయి. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో సమర్థతను నిరూపించుకుంటారు. రాజకీయ వర్గాలకు మరింత అనుకూలత. వారం చివరిలో అనుకోని ఖర్చులు. అనుకున్న విధంగా వ్యవహారాలు చక్కదిద్దుతారు. కొత్త వ్యక్తులు పరిచయమై. వారం ప్రారంభంలో అనారోగ్యం, కుటుంబ సమస్యలు. ఆర్థికంగా గతం కంటే మెరుగ్గా ఉంటుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. ఒక కీలకమైన కేసు పరిష్కారం అవుతుంది. వివాహ, ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాల్లో ఊహించని హోదాలు రావచ్చు. పారిశ్రామిక వర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో వ్యయ ప్రయాసాలు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉండి రుణాలు కూడా తీరుస్తారు. ముఖ్యమైన పనులు విజయవంతంగా సాగుతాయి. వాహనాలు, గృహం కొనుగోలు, వ్యాపారాలు అనుకున్నంతగా లాభిస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకుల నుంచి బయటపడతారు. పారిశ్రామిక వర్గాలకు మరింత ఉత్సాహంగా ఉంటుంది. బంధు విరోధాలు. ముఖ్యమైన పనుల్లో విజయం. శుభవార్తలు. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దశకు చేరుతాయి. విద్యా, ఉద్యోగావకాశాలు దక్కించుకుంటారు. గృహ నిర్మాణ యత్నాలు కలిసి వస్తాయి. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు. పారిశ్రామిక వర్గాలకు కొత్త అనుమతులు లభిస్తాయి. కొత్త పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వాహనాలు కొనుగోలు. ప్రముఖులు పరిచయం అవుతారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి.
వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో ఇబ్బందులు, చికాకులు తొలగుతాయి. పారిశ్రామిక వర్గాలకు ఊహించని విదేశీ పర్యటనలు ఉంటాయి. విద్యార్థులకు నూతన అవకాశాలు దక్కుతాయి. కొత్త పనులు చేపట్టిన కాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగుపడతాయి. పాత మిత్రులను కలుసుకొని ఉత్సాహంగా గడుపుతారు. వాహనాల కొనుగోలు, వ్యాపార విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాలలో మరింత గుర్తింపు రాగలదు. రాజకీయ వర్గాలకు శుభవార్తలు అందుతాయి. ముఖ్యమైన పనుల్లో విజయం. ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. నిరుద్యోగులకు భవిష్యత్తుపై భరోసా ఏర్పడుతుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాల్లో చిక్కులు తొలగుతాయి. కళారంగం వారికి ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం మధ్యలో ధన వ్యయం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.